అందరికీ నమస్కారం. రేర్‌గా చేసుకునే రెసిపీస్‌లో ఒకటైన బోటి దోసకాయ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, పసుపు వేసుకుని ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయలో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. దోసకాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. దోసకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత దానిలో ముందుగా ఉడికించి ఉంచిన బోటీని వేసుకుని ఒకసారి కలిపి 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకుని మరలా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కూరకి సరిపడా నీళ్లు పోసుకుని నీళ్లను బాగా మరగనివ్వాలి. మధ్య మధ్యలో కూరని అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. కూరంతా దగ్గర పడిన తర్వాత దాన్ని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ బోటీ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.